టెంపుల్కి. నాకు పామర్ వరకు రూట్ తెలుసు కానీ అక్కడి నుంచి తెలియదు. గూగుల్ మ్యాప్స్ ఉందిగా, ఎందుకు దండగా. అది పెట్టా, దానిపైన చేస్తుంది, మనం వెళ్ళిపోతాం. ఏం బాబాయ్, పల్లెటూరు వైబ్స్ అన్నీ వస్తున్నాయి. పార్కింగ్కి ఏ ప్రాబ్లం ఉండదు, కార్లు అయినా బైక్స్ అయినా కరెక్ట్గా పెట్టుకోవచ్చు పార్కింగ్కి, నో ప్రాబ్లం. మీకు లోపలికి వెళ్ళడానికి గైడ్ చేయడానికి కూడా చాలామంది ఉంటారు మీకు, నో ప్రాబ్లం. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుందని రోడ్డు. చాలా బాగుంది. టెంపుల్కి సంబంధించి అక్కడ ఈమెయిల్ కూడా ఉంది, అండ్ టెంపుల్ వెబ్సైట్ కూడా ఉంటుంది. ఏమన్నా మీరు ఆ వెబ్సైట్లో చూసుకోవచ్చు. ఐ థింక్ ఆల్ ఎమ్యూనిటీస్ దట్ దే ప్రొవైడ్, దే షో ఇట్. వెల్కమ్ బ్యాక్. నేనైతే డోకిపూర్ వెళ్తున్నాను, వెంకటేశ్వర స్వామి గుడికి. అండ్ ఇది నా థర్డ్ రైడ్ అనుకుంటా, ఆబ్వియస్లీ నా థర్డ్ రైడ్ ఇది. ప్రీవియస్గా ఒక వీకెండ్ రైడ్ చేశాను, అండ్ దిస్ మై థర్డ్ రైడ్. డోకిపూర్ అనేది ఐడియా ఉంటుంది, నిమ్మకూరు ఇటువైపు అక్కడ దగ్గరలో ఉంటుంది. వెళ్తాం కదా, మొత్తం చూపిస్తా. అండ్ మనం ఇప్పుడు వెళ్ళే రూట్ అయితే, మనం ఉన్న రోడ్డు యాక్చువల్గా ఇది హైదరాబాద్ హైవే అనమాట, మచిలీపట్నం హైదరాబాద్. సో ఇప్పుడు నేను కంకిపాడు నుంచి స్టార్ట్ అయ్యాను. ఫస్ట్ ఊరు పామారు నుంచి ఒక టైం వచ్చి 10 అవుతుంది. టెంపుల్ 12 వరకు ఉంటుంది మార్నింగ్ టైమ్స్, మళ్ళీ ఈవినింగ్ 4:30కి ఓపెన్ చేస్తారు. టైం 10 అయింది. ఓకే, 12 వరకు ఉంటుంది టెంపుల్. ఎవరన్నా విజిట్ చేయాలనుకుంటే మార్నింగ్ టైమ్స్ ఆఫ్టర్నూన్ 12 వరకు, మళ్ళీ ఈవినింగ్ 4:30కి రీఓపెన్ అవుతుంది. ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయొచ్చు. ఆబ్వియస్లీ గూగుల్లో డోకిపూర్ అని కొట్టంగానే మనకు ఆల్రెడీ వచ్చేస్తుంది, టెంపుల్ ఫొటోస్ కూడా వచ్చేస్తాయి. చూపిద్దాం, వెళ్దాం. ఈ హైవే వల్ల అడ్వాంటేజ్ అంటే ఇదే, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. ఇంకా అంతకుముందు ఇటు వెళ్ళాలంటే ఈ హైవేస్ పడినప్పుడు ఆల్మోస్ట్ చాలాసేపు పట్టింది. బట్ ఇప్పుడు ఫాస్టెస్ట్ ఫింగర్స్ ఫస్ట్. టైం 10 అవుతున్నా కానీ ఇంకా మంచి అలానే ఉంది. అప్పుడు ఇది ఉయ్యూరు బైపాస్గా ఉండేది, ఇలాంటిది ఇప్పుడు మెయిన్ హైవే అయిపోయింది. విశ్వశాంతి స్కూల్ అదే లెఫ్ట్లో కనిపించేది. టెంపుల్కి నాకు పామర్ వరకు రూట్ తెలుసు కానీ అక్కడి నుంచి తెలియదు. సో గూగుల్ మ్యాప్స్ ఉందిగా, ఎందుకు దండగా. అది పెట్టా, దానిపైన చేస్తుంది, మనం వెళ్ళిపోతాం. మనం ఇక్కడ లెఫ్ట్ కూడా తీసుకోవచ్చు పామర్ వెళ్ళడానికి, గుడివాడ కూడా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ కూడా తీసుకోవచ్చు పామర్ వెళ్ళడానికి. ఐ థింక్ వాయిస్ కరెక్ట్గా రావట్లేదని నా అనుమానం. చూద్దాం.
ఇంకా 12 కిలోమీటర్స్ ఉంది. టైం 10:30 అవుతుంది. 12కి క్లోజ్ చేస్తారు టెంపుల్. వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇంకొక 7 కిలోమీటర్స్ ఉంది నాకు చూపించేది. ఆల్మోస్ట్ ఇంక ఇది హైవే నుంచి డైరెక్ట్గా లెఫ్ట్ తీసేసుకుంటే సరిపోతుంది. ఆల్మోస్ట్ హౌసెస్ మధ్యలో నుంచి వెళ్తుంది రూట్. పల్లెటూరు వైబ్స్ అన్నీ వస్తున్నాయి. బాగుంది ఏరియా మొత్తం. ఇక వెనకాల అన్ని కొబ్బరి చెట్లు ఉన్నాయి, కోల్డ్ ఫాములు. నైస్. నేను ఎప్పుడో చిన్నప్పుడు వచ్చా ఒకసారి అంతే, మళ్ళీ ఇప్పుడే రావడం. లేదా ఆర్చ్ కూడా ఉంది. వెల్కమ్ బోర్డు కూడా ఉంది ఇక్కడ. పసుమర్రు వెల్కమ్ బోర్డ్. నైస్. చక్కగా పల్లెటూరులో నుంచి వెళ్తున్నట్టు ఉంది ఫీలింగ్. బాగుంది. నేను ఎక్స్పెక్ట్ చేయలే. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుందని రోడ్డు. చాలా బాగుంది. వీడియోలో ఎలా వస్తుంది తెలియదు కానీ ఇక్కడ నుంచి 2 రూట్స్ చూపిస్తుంది. ఒకటి స్ట్రైట్ వెళ్ళి స్ట్రైట్ రోడ్డు, ఇంకొకటేమో యాక్చువల్గా అది మెయిన్ రోడ్డు. ఇట్స్ లైక్ స్మాల్ పాసింగ్ రోడ్ అనుకుంటా ఇది. చెరువు, మేకలు, గడ్డి చాలా బాగుంది ఏరియా మొత్తం. ఇక్కడ ఒక వీడియో తెద్దాం. అంటే లాస్ట్ టైం నేను ఎప్పుడో చిన్నప్పుడు వచ్చినప్పుడు నైట్ టైం వచ్చాను అనమాట. నైట్ టైం వచ్చినప్పుడు మనకేం తెలియదు కదా. సో ఇప్పుడు డే టైం కాబట్టి ఇంకా మనకి 5 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడు వచ్చే వాళ్ళు కూడా అందరూ అక్కడి నుంచే వస్తున్నారు, టెంపుల్ నుంచే.
జస్ట్ మనం హైవే నుంచి లెఫ్ట్ తీసుకొని అలాగే బాగుందని చూసేలోపు జస్ట్ 2 కిలోమీటర్స్ వచ్చేసాం మనం. సో 10-11 ఓ క్లాక్కి ఇలా ఉందంటే మార్నింగ్ వింటర్ సీజన్స్లో ఎంత బాగుంటుందో చూస్తాం. పక్కన పొలాలు, రోడ్డు మీద మంచు, బాగుంది గైస్. సో వచ్చేసాం గైస్ రొగ్బర్. ఒక 600 మీటర్స్ అంటే రొగ్బర్ ఊరు. వైజర్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటారు తెలుసా? అందుకే ఒక బటర్ఫ్లై వచ్చి కరెక్ట్గా నా కళ్ళలో కొట్టింది ఇప్పుడే. జస్ట్ వైజర్ తీసి ఉంది కాబట్టి కరెక్ట్గా వచ్చి కళ్ళలో కొట్టింది. నా ఎంట్రన్స్ ఎటు? ఎంట్రన్స్ గుడికి. ఓకే, థ్యాంక్ యూ. చాలా బాగుంటుంది గైస్. ఎప్పుడన్నా గార్డెన్ ట్రై చేయండి దగ్గరలో ఉన్న వాళ్ళు. నైట్ టైమ్స్ అయితే ఇంకా చాలా బాగుంటుంది లైటింగ్స్కి. తప్పకుండా మర్చిపోకుండా రండి. బయట నుంచి లుక్ అదిరిపోద్ది గుడి. పార్కింగ్కి ఏ ప్రాబ్లం ఉండదు. కానీ దేనికి ప్రాబ్లం ఉండదు. హ్యాపీగా చూసారు ఎంత ఉందో. కార్లు పెట్టుకోవచ్చు, ఆటోలు పెట్టుకోవచ్చు, బండ్లు కూడా పెట్టుకోవచ్చు. వెనకాల గోశాల ఉంది. సో లోపలికి కెమెరాస్ ఎలా ఏముండవు, ఎలా ఉండవు. యాక్షన్ కెమెరా బండిలో పడేసి మళ్ళీ తర్వాత కలుద్దాం. ఫోన్స్ కూడా బండిలో పెట్టాను. అక్కడ గోపురం దాకే ఫోను, అక్కడ నుంచి అక్కడ లాకర్ ఉంటుంది. లాకర్లో పెట్టాను అంటే గుడి బండిలో పెట్టేసి ఇష్టం. అంటే గుడి బయట దిగొచ్చు, ఫోటోలు బయట దిగొచ్చా? గోపురం అవతల నుంచి ఆ వంతుల మీద నుంచి దిగొచ్చు. ఫోటోల కోసం కాదులే అని కాదు, వచ్చినట్టు గుర్తు కోసం ఉంటుందని అక్కడ దాకా పెట్టారు. లేకపోతే ఇక్కడ ఆపేసి వాళ్ళు అక్కడ పెట్టచ్చు. అయితే ఈయనే కాయన ఎత్తారు, మళ్ళీ వానకెళ్ళి రాగానే కాయన. ఓకే సరే. చదివాను గైస్, ఇక్కడ చెప్పులు పెట్టుకోవడానికి మనకి స్టాండ్స్ కూడా ఉంటాయి. సో సెక్యూరిటీ గార్డ్ చెప్పారు కదా, చెప్పినట్టు ఫోన్స్ రిస్ట్రిక్టెడ్. నా ఇటా శ్రీవారి మండపం. ఎంత బాగుందండి, చాలా బాగుంది. జస్ట్ ఇక్కడ వరకు మీకు ఫోన్స్ అలౌడ్, దీని తర్వాత నుంచి మీకు నాట్ అలౌడ్ ఉంటుంది. జస్ట్ మీకు ఏమన్నా లోపల దిగాలి, ఫోటోలు అన్నీ దురుద్దేశం పెట్టుకోకుండా చక్కగా వచ్చి దర్శించుకొని వెళ్ళిపోండి. మనకి ఏం కాకూడదని
కింద మ్యాట్లు కూడా వేశారు వేడి తగలకుండా. ఇట్ ఈస్ వెరీ గుడ్. ఫోన్స్ అయితే మనం ఇక్కడ పెట్టాలి. మొబైల్ లాకర్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఇచ్చేసి ఫోన్స్ అన్నీ మళ్ళీ దర్శనం చేసుకొని వచ్చి మళ్ళీ ఫోన్స్ తీసుకోవచ్చు. ఫ్రీయే ఫోన్స్ పెట్టుకోవడం. మనకు ఒక టోకెన్ ఇస్తారంట, చూద్దాం. నా మొబైల్ సో అయిపోయింది గైస్. సో ఇదే అనమాట టెంపుల్. ఎంట్రన్స్ ఏమో అటు ఉంటుంది. ఒక లడ్డు, ఇది లడ్డు. అయిపోయింది గైస్. గోశాల. పార్కింగ్కి ఏ ప్రాబ్లం ఉండదు. కార్స్ అయినా బైక్స్ అయినా కరెక్ట్గా పెట్టుకోవచ్చు పార్కింగ్కి, నో ప్రాబ్లం. మీకు లోపలికి వెళ్ళడానికి గైడ్ చేయడానికి కూడా చాలామంది ఉంటారు మీకు, నో ప్రాబ్లం. జస్ట్ మీరు లొకేషన్ పెట్టుకుని డోగ్పర్ గుడి దగ్గరికి వస్తే చాలు, మొత్తం గైడింగ్ వాళ్ళే చూస్తారు. అంటే మీకు ఏమన్నా డౌట్ అంటే దర్శనానికి కానీ లేదా మీ లోపల ఏమైనా పూజ చేయించుకోవాలన్నా కానీ ఎవడికినా అంతా అక్కడ హెల్ప్ చేయడానికి వాళ్ళు ఉన్నారు, అసోసియేట్స్. సో మనం మొబైల్స్ పెట్టింది ఇక్కడే, దీనిలోనే. ఇదే మొబైల్ కౌంటర్. అంత బాగుందో చూడండి గుడి. పక్కనే కోనేరు లాగా చిన్నగా ఒక పాండ్, పక్కన గుడి. విజయవాడ, ఉయ్యూరు, మచిలీపట్నం, గుడివాడ ఇటువైపు ఎవరన్నా ఆల్మోస్ట్ చాలామంది వచ్చే ఉంటారు ఈ బట్టికి. ఇంకెవరికైనా తెలియకపోతే ట్రై టు డూ విజిట్. ఇంకా డే లైట్లో ఎలా ఉంది, నైట్ టైంలో టెంపుల్ లైటింగ్స్లో చాలా బాగుంటుంది టెంపుల్. వాళ్ళ రష్ ఏం లేదు కానీ నార్మల్ పీస్ఫుల్గా ఉంది. టెంపుల్కి సంబంధించి అక్కడ ఈమెయిల్ కూడా ఉంది, అండ్ టెంపుల్ వెబ్సైట్ కూడా ఉంటుంది. ఏమన్నా మీరు ఆ వెబ్సైట్లో చూసుకోవచ్చు. ఐ థింక్ ఆల్ ఎమ్యూనిటీస్ దట్ దే ప్రొవైడ్, దే విల్ షో ఇట్. జస్ట్ గూగుల్లో డోగ్పర్ అని కొడితే చాలు, మీకు డైరెక్ట్గా సజెషన్స్లోనే మీకు ఇచ్చేస్తుంది. డోగ్పర్ టెంపుల్, వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని వచ్చేస్తుంది. సో యూ కెన్, అక్కడ మీకు డైరెక్షన్ ఉంటుంది, వెబ్సైట్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. క్లోజింగ్ టైం, ఓపెనింగ్ టైం అన్నీ ఉంటాయి. హైవే నుంచి డోగ్పర్ వచ్చే రూట్ మాత్రం చాలా బాగుంది.
మార్నింగ్ టైమ్స్ వస్తే మంచికి చాలా సీనిక్గా ఉంటుంది. అంతా గ్రీనరీగా. ఇదే ఇందాక మనం చూసిన ఆర్చ్. ఏం బాబాయ్, బాబాయ్ చూసుకోలేదు. ఓకే, ఇట్ హ్యాపెన్స్. ఇప్పుడు స్ట్రైట్కి వెళ్ళి రైట్కి తిరిగితే హైవే వస్తుంది. ఇప్పుడు హైవే ఎక్కి ఇంటికి వెళ్తే హ్యాపీగా పడుకోవచ్చు. ఐఎమ్ ఎండింగ్ ద బ్లాగ్ హియర్. సో ఇంకా స్ట్రైట్గా హైవే ఎక్కేసాం కాబట్టి డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోవడం. సో ఇక్కడతో ఎంజాయ్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. See you in the next video. Until then, keep smiling. Bye bye.